రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో విజయనగరం ఒకటి. అయితే ఈ విజయనగరంలో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఉన్నప్పటికీ మరోవైపు ఆ పరిశ్రమలు మూతపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే విజయనగరంలో చక్కెర కర్మాగారాలు అయితే 2 ఉండేవి. ప్రస్తుతం చూసుకుంటే ఆ 2 కూడా పూర్తిగా ఈరోజు కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు లచ్చపేట ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ అయితే ఏనాడో క్లోజ్ చేసే పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వ హయాంలోనే వైసీపీ హయాంలోనే బొత్స సత్యనారాయణ మినిస్ట్రీకి ఉన్న టైంలోనే ప్రధానంగా ఈ విజయనగరం సమీపంలో ఉన్న భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా మూసివేశారంటూ ఆ యొక్క ప్రాంతవాసులు అలాగే అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పలుమార్లు ఎటువంటి అధికారులు కానీ అలాగే ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మాకు స్పందించట్లేదు, మాకు అనుకూలంగా ఎవరు చెప్పట్లేదని కూడా మరొక వైపు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మరొక వైపు గత కొంతకాలంగా అయితే మాత్రం ఇంతవరకు కూడా వాళ్ళకి చెల్లించబడిన బకాయిలు కానీ జీతాలు కానీ ఎటువంటివి కూడా చెల్లించలేదని ఆ యొక్క రైతులు కావచ్చు అలాగే వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు అందరూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఆ కార్మికులు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు అయితే మాత్రం తీవ్ర పోరైతే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే ఇప్పటికే పలుమార్లు స్థానికంగా ఉన్నటువంటి మంత్రిని కూడా కలిసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంత్రిని కూడా మరొక సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అయితే మాత్రం ఈ సమస్యను అయితే మాత్రం ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తాను. ఖచ్చితంగా భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ ప్రారంభించే దిశకైతే మేమైతే అడుగులు వేస్తామని ఇప్పటికే కొండపల్లి శ్రీనివాసరావు చెప్పినప్పటికీ మరొక వైపు అయితే మాత్రం మాకు ఎంతవరకు చెల్లించిన బకాయిలు కూడా చెల్లించాలని తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరొక వైపు చూసుకుంటే ఆ రైతుల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి కార్మికుల్లో కావచ్చు మళ్ళీ ఆశలు సిగిరిస్తున్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు ఆ కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం వచ్చి చేద్దాం. జామి మండలం విజయనగరం జిల్లా భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీగా కొనసాగిస్తున్నాము. కాకపోతే అప్పుడు 2020-21లోని ఫ్యాక్టరీ మూసినందువల్ల మేము ఎంతో ఇబ్బందులు పడ్డాము. ఇప్పటికొచ్చి కూడా మా గ్రాడ్యుయేట్లు రాలేదు, మాకు జీత బత్యాలు కూడా రాలేదు. మేము ఎంతో ఈ ఫ్యాక్టరీ ఆశాభావంతో ఈ ఫ్యాక్టరీలోనే కొనసాగిద్దాం, మా పిల్లల భవిష్యత్తు బాగుంటాయి కదా అనేసి మేము ఎంతో ఆశాభావంతో ఈ ఫ్యాక్టరీలో చేరాము. కనీసం దేనికి కూడా ఫ్యాక్టరీ మూసినందువల్ల ఎంతో ఇబ్బందులు పడి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. వైసీపీ టైంలోనూ మన జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడున్న అప్లాసి గారి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితులు ఉన్నాయి సార్, ఫ్యాక్టరీ మూసారు, మా జీతాలు లేవు, మా గ్యాడ్జెట్లు లేవు, మా భవిష్యత్తులో ఎందుకు రోడ్డు పడిపోయి ఉన్నాం, దేనికి కూడా ఎక్కడికో ఈ టైంలోనే పరిస్థితులు మీకు కష్టపడలేని పరిస్థితిలో ఉన్నాం, మీరు మాకు ఇవన్నీ కూడా ఇప్పించండి సార్ అని చెప్పాము. కాకపోతే 2022 టైంలో పాదయాత్ర చేసిన సంతరం భీమసింగ్ నుంచి షుగర్పేట వరకు ఆయన పాదయాత్ర చేసిన వంట వరకు చేసుకొని టెంట్లో కూర్చున్నాం. కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు ఆ ఎక్స్ఎమ్మెల్యే గారు. అయినా సరే మేము ఎంతో ఇబ్బంది పడి ఇప్పటికిచ్చి కూడా ఎటువంటి ఇబ్బందులు పడిపోయి ఎంతో అవస్థపడి ఉన్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గం మాజీ గజపతి నియోజకవర్గం అని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మినిస్టర్గా ఉన్నందువల్ల మేము ఎంతో ఆయన ఆశాభావంతో మేము వచ్చినందుకు మా కోరికలు నెరవేర్చారు. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ భార్య పిల్లలు మీతో కలిపి ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది పడకుండా మీ భార్య పిల్లలు అందరూ కూడా మీకు ఆదుకొని మీకు రానున్న టైంలోనే ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఫ్యాక్టరీ ఏడ్ చేయాలి అనే మూమెంట్ మీద నారా చంద్రబాబు నాయుడు కూడా అదే సంపక్షంలో మేము మాట్లాడుకొని మళ్ళీ మీకు జీవనోపాధి కల్పించినట్టు చేస్తాము, మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది ఉండదు అనేసి మన కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు. బాబ్జీ గారితో సంపక్షంలో కలిసాము, మాకు అంతా కూడా సక్సెస్గా బాగానే ఉంది. ఇప్పటికి ఎంతో ఆనందంగా ఉంది. ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి మూమెంట్ వచ్చినట్టు మాకు అనిపించింది. మాకు రావాల్సిన బకాయిలు కూడా ఇప్పిస్తున్నారు. ధన్యవాదములు. భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ 2020లో ఆపేశారు, వైఎస్ఆర్ పార్టీ ఆపేసింది. కానీ ఇప్పటికి మాకు గ్యాడ్యూటీ కానీ పిఎఫ్ కానీ పెన్షన్ ఏం రాలేదు. కానీ మేము చాలా ఇబ్బంది పడిపోతాము. ఫ్యాక్టరీ మూసి సర్వీస్ ఉన్ని వర్కర్స్ కూడా ఈరోజు రోడ్డును పడిపోయారు. వారు జీతాలు బత్యాలు లేక ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళు చదివించుకోవడానికి పిల్లలకు కానీ లేదా వాళ్ళకి కానీ పిల్లలకు మేరాదులకు కానీ ఏం డబ్బులు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మేము మినిస్టర్ గారిని ఈరోజు కలిస్తే అతను మినిస్టర్ గారు ఏం చెప్పారంటే మేము చంద్రబాబు నాయుడు కలుసుకొని మీకు ఏదో ఒకటి చేస్తానన్నారు. లేదు పేమెంట్ మాత్రం మీకు ఎలాగ వచ్చేలా గ్రాడ్యుయేట్ పేమెంట్లు మాత్రం వచ్చేలా చేస్తానన్నారు. కానీ ఒక విషయం మాకు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలా లేదంటే ఇది ఇండస్ట్రీ ఏదైనా పెట్టాలా అని మేము కోరాము. కానీ సర్వీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఏదో ఆలోచిస్తానని చెప్పినారు. సీఎంని కలిసి అది మీకేదో న్యాయం చేస్తామని తెలియజేశారు. ఆ పేరు రామచంద్రవర్మ అండి. మేము గత 40 సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసాం. ఎన్నో కష్ట నష్టాలను ముందుకి ఎదుర్కొంటూ చాలీచాలని జీతాలతో
మేము మా బ్రతుకుల్ని తీసుకొని వెళ్తున్నామండి. కానీ ఈ ప్రభుత్వం కూడా ముందుకి తీసుకెళ్ళి ఫ్యాక్టరీని నడపడం కానీ దీని స్థానంలో ఇంకేదైనా ఫ్యాక్టరీ పెట్టి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను తీసుకొని వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించి ఈ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుందని కోరుకుంటున్నామండి. నా పేరు జంకలప్పలేడండి. మన విజయనగరం జిల్లాకు ఏకైక షుగర్ ఫ్యాక్టరీ ఒకటే ఉంది. రైతులు కార్మికులు దాని మీద ఆధారపడి అందరూ బతికేవారు. అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని మూసివేయడం జరిగింది. ఇక్కడ మన ఏరియా రైతుల్ని కూడా డెవలప్ చేయకుండా, కార్మికులు కూడా ఎటువంటి న్యాయం చేయకుండా మన ఏరియా సరికి శంకులు ఫ్యాక్టరీకి తరలించారు. ఇక్కడ వైసీపీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా స్పందించలేదు. దానివల్ల కార్మికుల బతుకులు పోయి అందరూ రోడ్డు మీద పడ్డారు. ఇవ్వాల్సిన పిఎఫ్లు కానీ గ్రాడ్యుటీ కానీ అవి కూడా సహకరించలేదు. ఆ రోడ్డు మీద పడి ఈ కాయగూరలు అమ్ముకొని పిల్లల ఫీజులు కట్టుకోలేక నానా అవసరతలు పడుతున్నారు. అలాగే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి మినిస్టర్ గారిని కలడానికి మన లోక్సత్తా బాబ్జీ గారు బీసెట్టి బాబ్జీ గారిని అతని ఆధ్వర్యంలో మినిస్టర్ గారి కార్మికులు యూనియన్ అంతా కలిసి వచ్చి మా కష్టబాధలన్నీ చెప్పుకున్నాం. అయితే మినిస్టర్ గారు కూడా సీఎం గారి దృష్టిలో పెడతాను, మేము కూడా మీ గురించి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, దానిలోగా మీ ఫైల్ కూడా మేము అన్నీ రెడీ చేసి మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా మేము చేస్తామని మా మినిస్టర్ గారు హామీ ఇచ్చారు మంత్రి గారు. దాని మీద మీకు వరలేదని అన్నారు. దాని మీద వెంటనే మన టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మా కార్మికుల గురించి మా భార్య పిల్లల కోసం మీరు కొద్దిగా మా బాధలు చూసి మీరు దృష్టి పెడతారని మేము కోరుకుంటున్నాం. బ్యామ్సన్ షుగర్ ఫ్యాక్టరీ కార్యకర్తని మాకు గ్రాడ్యుయేట్ పిఎఫ్ 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని డ్యూటీకి పిలకంట ఇచ్చేసారు. కాబట్టి సత్యబాబు 3 సంవత్సరాల నుంచి సంఖ్యలు 2 సంవత్సరాలు బొబ్బులు 1 సంవత్సరం అమ్ముకోండు. మాకు పిఎఫ్ కట్ చేసినవి 5 సంవత్సరాల డబ్బులు ముందుండే వేయలేదు. నెట్లోకి వెళ్ళి అడిగితే వేయలేదని అంటారు. 5 సంవత్సరాల డబ్బులు పడలేదంటే మీరు వెళ్ళి అడుక్కోండి అన్నారని మనం చేస్తున్నాం. షుగర్ కార్యకర్తని మాకు దినవేతనం ఇవ్వలేదని 3 సంవత్సరాల నుంచి మాకు జీతాలు పని లేకంటే పని లేదు. దాని మీద గ్రాడ్యుయేట్ను పిఎఫ్లు మనం మేము కోరినామండి. 3 సంవత్సరాలు 21, 22 ఆఫీసర్ 23, 24, 25 3 సంవత్సరాలు అనమాట. బ్యాకేజ్ అయిపోయింది. అది బ్యామ్సన్ షుగర్ ఫ్యాక్టరీ బ్యామ్సన్ షుగర్ ఫ్యాక్టరీ మూసి ఆ సరికిని సత్యబాబు ప్రైవేట్గా అమ్ముకుంటాను. అప్పుడు మినిస్టర్ అతను కదా, ఇప్పుడు కొత్త మినిస్టర్ శ్రీనివాసరావు గారు వచ్చి శ్రీనివాసరావు దగ్గరికి వచ్చి మాకు కోరుతాను అండి, న్యాయం చేయమని. అంతే సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.